ఇవాళ రోజున అంటే వీఆర్ స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్. ఫస్ట్ థింగ్ అది. ఇవాళ అధికారంలో ఉన్నాం కాబట్టో ఇంకోటో అని కాదండి. ఎప్పుడూ మేము ప్రజల పక్షంలోనే ఉన్నాం. ఎప్పుడూ మా మహానాడు నుంచి ఇలాంటి తీర్మానాలే వచ్చాయి మీకు. అంటే టు బి వెరీ ఆనెస్ట్, కాకపోతే ఈసారి దాన్ని ఇంకా కొంచెం ఇన్నోవేటివ్ వేలో ఒక ప్రాపర్ దీంట్లో పెట్టడం జరిగింది కాబట్టి ఇట్ లుక్స్ మోర్ పాలిష్డ్. అంతే మించి మీరు గమనిస్తే మొట్టమొదటిసారి అన్నగారు మహానాడు పెట్టిన దగ్గర నుంచి కూడా మీరు గమనిస్తే ప్రతి మహానాడు కూడా ఒక లెసన్ లర్న్డ్ అనమాట. డెఫినెట్ గా అంటే మనం ఈ సంవత్సర కాలంలో ఏం చేసాం, రాబోయే సంవత్సర కాలంలో ఏం చేయబోతున్నాం, ప్రజలకు ఏం చేస్తాం, కార్యకర్తలకు ఏం చేసుకుంటాం, ఇవన్నీ మేము ఎప్పుడూ డిస్కస్ చేసుకుంటాం. అయితే కొన్ని మీరన్నట్టుగా కొంత స్ట్రాంగ్ గా కొన్ని విషయాల్లో ఒక స్ట్రాంగ్ స్టెప్ తీసుకోవడం అయితే జరిగింది. ఏదైతే ఒక 6 శాసనాలను అన్నాము, అందులో భాగంగా అంటే మీరు గమనిస్తే రిషి గారు, యాక్చువల్ గా ఈ 6 శాసనాలు ఈ టర్మ్స్ అన్ని పక్కన పెడితే నా తెలుగు కుటుంబం అది కాన్సెప్ట్. దాంట్లో ఏంటి, ఇప్పుడు ఒక కుటుంబం బాగుండాలి అంటే అందరూ బాగుండాలి కదా రిషి గారు. అందులో అమ్మ బాగుండాలి, నాన్న బాగుండాలి, పిల్లలు బాగుండాలి, అందరూ బాగుండాలి. ఏ ఒక్క మనిషి కూడా సంతోషంగా లేకపోయినా బాగుండకపోయినా ఇబ్బందులు పడతాం కదా. సో అలానే ఒక హోలిస్టిక్ కుటుంబంగా ఇవాళ రోజున మనం తీసుకొని మొత్తం సమాజాన్ని అంతా ఒక కుటుంబం లాగా తీసుకొని, ముఖ్యంగా మా కార్యకర్తలను కుటుంబంలా తీసుకొని ఇవాళ రోజున ఏం చేయబోతున్నాం, స్త్రీలకు ఏం చేయబోతున్నాం, యువకులకు ఏం చేయబోతున్నాం, అంటే యువతకు ఏం చేయబోతున్నాం, రైతులకు ఏం చేయబోతున్నాం, అసలు సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటిది ఏ రకంగా చేయబోతున్నాం, ఏ రకంగా చెయ్యాలి, ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం. ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి తీర్మానాలు ప్రవేశపెట్టుకున్నాం. అంటే ఇది ఇట్స్ నాట్ దట్ ఇప్పుడు మీరు గమనిస్తే కనుక తెలుగుదేశం పార్టీ ఏది చేసినా సరే ఏదో పేపర్ల మీద మాట్లాడుతూ ఉండదండి. వి ప్రూవ్ ఇట్, వి పుట్ ఇట్ ఇన్ ఇంప్లిమెంటేషన్. సో ఇవాళ కనుక మీరు తీసుకుంటే మహిళా శక్తి గురించే మాట్లాడుకుందాం. స్త్రీ శక్తి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి మేము ముందుకు వెళ్తున్నాం. ఈ 6 శాసనాల్లో అది కూడా ఒక భాగం, చాలా ముఖ్యమైనటువంటి భాగం. మీరు కనుక తీసుకుంటే ఇవాళ రోజున మంత్రివర్గంలో 3 మహిళలు, కీలకమైనటువంటి శాఖలు ఆ మహిళల దగ్గర ఉన్నాయి. ఎక్కడైతే మేము అధికారంలో ఉన్నాం ఆంధ్రప్రదేశ్ లో. అలానే ఆంధ్రప్రదేశ్ లో మేము పోటీ చేసినప్పుడు 22 స్థానాల్లో మహిళల్ని మేము అభ్యర్థులుగా నిలబెట్టామండి. అందులో 20 స్థానాల్లో గెలిచాం. సో నిన్న సార్ కూడా ఒక మాట అన్నారు, ప్రాబబ్లీ ఎక్కడ మహిళల్ని నిలబెడితే అక్కడ గెలుచుకొని వస్తారేమో, ఇంకా ఎక్కువ మంది మహిళలకు అవకాశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనే మాట కూడా అన్నారు. సో అంటే ఇవన్నీ కూడా దే ఆర్ సెట్టింగ్ అప్ అ ట్రెండ్. ఎందుకంటున్నానంటే ఇవాళ రోజున మీరు గమనిస్తే యు ఆర్ వెరీ మచ్ అవేర్ ఆల్సో రిషి గారు, పార్టీ పుట్టిన కొత్తల్లో ఆ రోజు అన్ననందమూరి తారక రామారావు గారు చాలా సందర్భాల్లో మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ ఎక్కడికక్కడ వాళ్ళ రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, వాళ్ళని ఏ రకంగా అప్లిఫ్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన పనిచేశారు. అసలు పంచాయతీలలో మొట్టమొదటిసారి రిజర్వేషన్ తీసుకొచ్చింది, మహిళలకు రిజర్వేషన్ తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీయే. ఆస్తిలో సగభాగం తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీయే. సో విచ్ ఎవర్ వే యూ చూస్ టు టాక్, వెదర్ పొలిటికల్ గా కానీ, ఫైనాన్షియల్ గా కానీ, సామాజికంగా కానీ, అన్ని వి ఆల్వేస్ అంటే మహిళా సాధికారత అనేటువంటి ఒక అంశానికి, ఒక పదానికి రియల్ అర్థం చూపించినటువంటిది తెలుగుదేశం పార్టీ. నేను అందుకే మొన్న నా స్పీచ్ లో కూడా ఒక మాట మాట్లాడాను రిషి గారు. స్త్రీ శక్తి అనేటువంటిది ఒక పదం కాదు, ఒక ఫ్రేజ్ కాదు. అన్ని పార్టీలకు ఓహో స్త్రీ శక్తి ఓహో ఓహో అని మాట్లాడతారు, కానీ మా పార్టీకి, మా నాయకులకి అదొక నిబద్ధత, అది ఒక కమిట్మెంట్. మా పార్టీ ఆవిర్భావం నుంచి మేము దాన్ని పూర్తి చేస్తూనే ఉన్నాం, ఎక్కడా తగ్గలేదు. మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ అస్. మహిళల అభ్యున్నతికి ఏ రకంగా కృషి చేయాలి అనేటువంటి దాని మీద మేము పనిచేస్తూ ఉన్నాం, పనిచేస్తూనే ఉంటాం కూడా. ఇప్పుడు ఇంకో విషయం గమనిస్తే అంటే నిన్న మొన్న మహానాడు సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూడండి రిషి గారు. మీరన్నట్టుగా యువతకి మాట్లాడేటువంటి అవకాశం ఒకటి, మహిళలకి మాట్లాడేటువంటి అవకాశం ఒకటి, అలానే ఒక డిఫరెంట్ మార్క్ ఆఫ్ ఇన్ ద మహానాడు అయితే కనిపించింది. అంటే ద బ్యాలెన్స్ ఆఫ్ ఓల్డర్ అండ్ యంగర్ జనరేషన్ తాలూకా ఆ మెర్జర్, అంటే బ్లెండింగ్ చాలా చక్కగా జరిగింది. అంటే 40 సంవత్సరాల పాటు పార్టీ ఇంత స్ట్రాంగ్ గా ముందరికి వెళ్ళగలిగింది అంటే ఆ రోజున ఆవిర్భావం రోజున పార్టీలోకి ఎవరైతే ఇంక్లూడ్ అయ్యారో వాళ్ళు వాళ్ళ 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 ఆలోచన విధానంతో, అన్నగారి ఆలోచన విధానంతో ఏ రకంగా ముందరు తీసుకెళ్లారు. ఇప్పుడు మనం ఆ రోజున అయ్యన్న పాత్రుడు గారిని చూసాం, యనమల గారిని చూసాం, ఇలా ఎంతో మంది హూ కేమ్ ఇంటు ద పార్టీ అండ్ హూ గేవ్ దర్ ఎవ్రీథింగ్ ఫర్ ద పార్టీ. 40 సంవత్సరాల పార్టీని అలా కాపాడుకుంటూ వచ్చారు. సో రాబోయే 40 సంవత్సరాల పాటు పార్టీ ఇంతే స్ట్రాంగ్ గా వెళ్ళాలి, ప్రజలకు ఇలానే సేవ చేసుకుంటూ వెళ్ళాలి అని అంటే వీ నీడ్ యంగర్ బ్లడ్ ఇన్ ద పార్టీ అండ్ ఆల్సో వీ నీడ్ స్ట్రాంగర్ కన్విక్షన్ పనిచేసే వాళ్ళు కూడా కావాలి. యాక్చువల్గా ఇది మోడల్
దేశంలో ఇది ఒక మోడల్గా కూడా తీసుకోవాలి. దాని గురించి మాట్లాడదాం మనం. జ్యోత్స్న గారు, శ్రీనివాస్ గారు, ఇప్పుడు పరిపాలన